ఉన్న సివిల్ సప్లై అధికారుల ఆ తీరు మాత్రం ఇటు రైతు మాత్రం ఎండగడుతున్నారు. అయితే 6 కాలం కష్టపడి పండించిన పంటను మేము వ్యవసాయ మార్కెట్ తీసుకొచ్చి ఇక్కడ ఉంటే మాత్రం ఇక్కడ తేమ శాతం లేదని చెప్పేసి 52.20% తేమ ఉందని చెప్పేసి మాత్రం ఇక్కడ అధికారులు మాత్రం పైనుంచి కింది స్థాయి అధికారులు మాత్రం మమ్మల్ని బేరా చేస్తామని చెప్పేసి ఇక్కడ రైతులు ఆవేదన చేస్తున్నారు. అయితే ముఖ్యంగా పండించిన పంటని కంటిపాపలాగా చూసుకొని దుక్కి దున్నే కాంచి ఇటు మార్కెట్ తీసుకొచ్చిన మీ రైతులు చాలా కష్టపడి మాత్రం ఇక్కడ ధాన్యం ఇక్కడ తీసుకొచ్చిన నేపథ్యంలో కొంతమంది మాత్రం అంటే అధికారులు సివిల్ సప్లై అధికారులు మాత్రం వాటిని కొట్టిపారేస్తూ ఇది డైరెక్ట్ అంటే పంట పొలాల నుంచి డైరెక్ట్ హార్వెస్ట్ ద్వారా మార్కెట్ తీసుకొచ్చని చెప్పేసి అందుకే వీళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదు, తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల మొత్తం వాళ్ళకి ధర పలకట్లని చెప్పేసి అధికారులు చెప్తున్న నేపథ్యంలో రైతు మాత్రం కొంత ఆవేశించిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే మనతో మాట్లాడే కొంతమంది రైతులు మాత్రం ఉండడం వాళ్ళని అడిగేస్తున్నాం. మీరు చెప్పండి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? సారు మేము ఫస్ట్ నారు పోస్తాను స్పీడ్ తెచ్చి ఒడ్లు నేను రైతు మీద బత్తా ఒడ్లు స్పీడ్ తెచ్చి కొనుక్కొచ్చి మేము పోస్తాను. పోసిన కాంచి మొక్క చేస్తాను. మొక్క చేసి ఆ ట్రాక్టర్ అతని రైతును పిలుస్తాను. ప్రతి ఎకరాన్ని ఎంత అంటాడు? 6,000 రూపాయలు అంటాడు. అవి 6,000 నాటు కూలేస్తే 5,000 ఈ 10,000 10,000ను కలుపు పొడితే కలుపు మందుకు బస్తాలకు వాటికొక 8,000 దాకా అయ్యేస్తుంది. వచ్చినాక మిషన్ వస్తే మిషన్ గంటకు 2,200 కమిషన్ 2,200 ఎగస్ట్ ఎన్ని చెప్పాలి ఈ ఖర్చు. మళ్ళీ ఆ నుంచి పోసుకొచ్చి మార్కెట్లో ఎండపోసి ఇప్పుడు 16-15 చూపెడతాను సూక. సరే రైతు ఎంత అని 3 ఫుట్ల 4 ఫుట్ల అయింది ఎకరం 10 గుంటలు. నాకు మిగిలేదు ఇంతవరకు ఆన్లైన్ రైతును నేను ఆ ఎండలనే ఉన్నా. ఇవాళ మార్కెట్ వచ్చి ఈ ఆన్లైన్ ఇప్పటిదానిక ఇదాని టికెట్ ఈ గోసేంది రైతుల మేము ఏందన్నట్టు ఈ పంట అధికారులు ఏమంటున్నారంటే ఇప్పుడు పండించిన పంటను కూడా అంటే పొలాల దగ్గర నుంచి డైరెక్ట్ కూడా మా వ్యవసాయ మార్కెట్ తరలిస్తున్నారు. హార్వెస్టర్ ద్వారా ఇక్కడికి ఒడ్డు ఆరబెట్టకుండా తీసుకొస్తున్నారు. సార్ ఇప్పుడు ఇవాటికి ఏంటంటే శుక్రవారం నాడు కోసిన శుక్రవారం పోయింది. ఇవాటికి ఎన్ని చూడండి ఇప్పుడు మీరు వచ్చి చూడండి దాన్ని అందులో చూసి 16-15 ఉన్నది అది సూక. ఇది అంత తేడా అయితే చూడండి మీరు దేనికైనా ఉంటాం. ఇప్పుడు మేము రైతులు అప్పు ఇదంతా చేసి ఏం చేయాలి? ఏం గతి అధికారం మొత్తం తేమ శాతం లేకుండా తీసుకొస్తామని చెప్పేసి అధికారులు అంటున్నారు. చూడండి మీరు చెక్ చేయండి. ఇప్పుడు మా నాద రాసి ఉన్నది చూడండి 15-16 ఉన్నది చూడండి. అది రైతును ఎట్లెండ పోసిందో దాన్ని కష్టపడ 4 రోజులు అమ్ముకుంటే పైసలు వస్తాయి. సరే అప్పు అదో తీరుతుందని ఏం చేయాలి? ఎడ్లు పశువులకు మేత లేక ఇదంతా గోసేందుకు చెప్పు గవర్నమెంట్ సహకారం చేస్తానంట. మరి ఆ విధంగా అధికారులు అంటున్నాం దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? మరి అధికారులా లేదండి సార్, రైతుకు న్యాయం అన్నది లేదు, న్యాయం లేదు. సాహుకారులు వీళ్ళపనే లాభం అవుతాను. మేము కొట్టు పెట్టుకున్నాడు ఛాయ్ కొట్టాడు బాగుపడతాను నాతో దోస్తానం పోయి ఎద్దుతోని పొద్దున్నరక కష్టం చేసి ఎందుకు రైతు పని పైన గవర్నమెంట్ అంటుంది మా సహకారం ఏది ఇది. ఉత్తరకైతే అంటే సంబంధించినట్టు 6 కాలం కష్టపడి పండించిన పంటను మొత్తం వ్యవసాయ మార్కెట్ తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ అధికారులు వచ్చి మాయిశ్చర్తో చెక్ చేసిన అంటే మాకు సంబంధించినటువంటి మాయిశ్చర్తో చెక్ చేసినా కూడా 14-16-17% తేమ వస్తుందని చెప్పి అంటున్నారు తప్పితే 52% అనేది మాత్రం లెక్కలేదు. ఎందుకంటే కష్టపడి అంటే నువ్వు దుక్కి తినే కాడి నుంచి కూడా పంట మార్కెట్కి వచ్చి కొనుగోలు చేసిన కాడి నుంచి కూడా మేము ఆయా కష్టం చేసి ఏదో ధర వస్తుందని చెప్తే మాత్రం ఇప్పుడు అధికారులు మాత్రం మాటలు మొత్తం మమ్మల్ని అసహనాన్ని గుర్తు చేసి చెప్తున్నారు. ముఖ్యంగా అంటే కొంతమంది మిల్లర్లు కూడా కొంతమంది బయట వ్యాపారస్తులు కూడా డైరెక్ట్ కళ్ళాల కాడికి వచ్చి కొనుగోలు చేస్తారని అప్పటికి కూడా అంటే వ్యవసాయ మార్కెట్ వస్తే మాకు ధర పలుకుతుందని చెప్పి నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి ఇక్కడ అమ్మడానికి సిద్ధంగా ఉన్నా కూడా మాయిశ్చరైజ్ పేరుతో మాత్రం మమ్మల్ని దీన్ని నిండా ముంచుతుందని చెప్పేసి రైతు మొత్తం తీవ్ర ఆవేదన చేస్తున్నారు. మొత్తానికైతే సివిల్ సప్లై అధికారులు మొత్తం ఖండిస్తూ మొత్తం రైతులకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకున్న పరిస్థితి ఉంది. వీళ్ళంతా మొదటి బిగ్ టీవీ.